తాలూకు డబ్బులు కొట్టాలి. వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి. ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమో పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాత్రి పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచివాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. కాదు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతని తాలూకు డబ్బులు కొట్టాలి. వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి. ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమో పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాత్రి పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచివాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. కాదు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదని కాదమ్మా. అమ్మా, ఏమీ తినకే ఈ నీరసం. మీకే జబ్బు లేదు, ఏ మందులు అక్కర్లేదు. నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా. మంగి, జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా? అది చావాలనే బతకాలనే? పోతకి చూడు జానకి, డాక్టర్ నీకెన్నో మందులు ఇచ్చాడు. అయినా నీ నీరసం లాగానే ఉంది. నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను. ఇదిగో ఆయన ఈ మంది ఇచ్చాడు, డ్రాప్స్. ఇవి కాఫీ వేసుకుని తాగితే రేపు ఈ పార్టీ లేచి నడుస్తా ఉన్నాడు. అన్నట్టు నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఉండు కలుపుకొస్తాను. అందరూ వేసి తాగుదు గాని. ఆపదలేవో
ఐశ్వర్యము ఓ మనిషి ధైర్యమే నీ విజయము ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. జానకి, జానకి, రే కాఫీ తీసుకో. పడుకో, కాసేపట్లో బాగా నిద్రపడుతుంది. మీరు మూట కట్టి పారేస్తే మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూటలో పెడితే నేను మీ ప్రియురాల్ని మూటలో పెట్టాను. మీ ప్రియురాలు పారవే దగ్గర మనిషి కాబట్టి పారేసి వచ్చారు, అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడని చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారు, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారు, మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి భోంచేద్దాం.
మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.